श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈ రోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాము. రచన పూజ్య శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు. దీనిలో మనం సాయిబాబా బోధలు జీవిత కళ అనే అధ్యాయాన్ని చదువుకుంటున్నాం. నిన్న సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే, ఒక వంక ధర్మసూత్రాన్ని గుర్తించి శాంతి ఆనందాల కోసమై సమాజంలోని సాటి జీవులకు శ్రేయస్కరమైన కర్మను సాయి చెప్పినట్లు పని చేయి అని, ఏ పని చేయడానికి అంగీకరిస్తావో దాన్ని సంపూర్ణంగా క్షుణ్ణంగా చెయ్యి అన్నట్లు ఆచరించాలి. అంటే బాబా సూక్తుల్ని ఎట్లా తీసుకుని అనమాట. పని చేయి అంటే దాన్ని ఎట్లా చేయాలి, అలాగోలా కాదు, సంపూర్ణంగా క్షుణ్ణంగా చేయాలి, దాన్ని ఆచరించాలి అని చెప్పాం. దానికి తోడు అట్టి కర్మ తన ఆరోగ్యానికి మనోవికాసానికి ఎలా అవసరమో తెలుసుకుని ఆచరించాలి. ఆ చేసే కర్మ కూడా, చేసే పని కూడా మన ఆరోగ్యానికి, మన మనసు యొక్క వికాసానికి, ఈ రెండిటికి అది ఎలా అవసరమో తెలుసుకుని దాన్ని ఆచరించాలి అని చెప్పారు. అది కాకుండా ఇంకోటి చాలా ఇంపార్టెంట్ కూడా మనం చెప్పుకున్నామండి. సృష్టిలో, ఈ ప్రకృతిలో ప్రతి జీవి ఇతర జీవులకు ప్రకృతి నుంచి తను తీసుకున్నది మళ్ళీ ఇతర జీవులకు అది ఉపయోగపడేలాగా చేస్తుంది అని చెప్పి మనం నిన్న చాలా విషయాలు చదువుకున్నాం మనం దీని గురించి. అంటే మనం ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం, ఆ మొక్కలు మళ్ళీ ఆ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని మళ్ళీ మనకి ఈ కూరలు పళ్ళు ఇవన్నీ దాని ద్వారానే కదా అది తీసుకుంటుంది, మనకు మళ్ళీ ఆహారాన్ని ఇస్తూ ఉంటుంది. ఇలా ఒక జీవి ఇంకొక జీవికి అట్లా ఉపయోగపడుతూ పరస్పరం ఉంటాయి అన్నమాట. అలా ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ ఒకదానికొకటి మేలు చేసుకుంటూ అట్లా జరుగుతూ ఉంటుంది అని చెప్పుకున్నాం. అది ఈకాలజీలో కూడా ఇదే వివరించడం జరిగిందని చెప్పుకున్నామని. అంతేకాక ప్రతి జీవి సాటి జీవులకు ఉపకరించే రీతినే ప్రకృతిలో ఎలా జీవిస్తున్నాయో తెలుసుకొని, ప్రతి జీవి సాటి జీవులకు ఉపయోగపడే రీతిలో జీవిస్తున్నాయి. అవి ఎట్లా జరుగుతుందో అదంతా ఒకసారి చూడాలి. చక్కటి కూర్పుతో ఉంది ప్రకృతి, దాన్ని డిస్టర్బ్ చేయకుండా మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. అది తెలుసుకొని అట్టి మహాయజ్ఞంగా తన ధర్మాన్ని అనుష్ఠించాలి. అది ఒక మహాయజ్ఞం అంట. ప్రతి జీవి ఇతర జీవులకు, సాటి జీవులకు ఎట్లా ప్రకృతిలో ఎలా జీవిస్తున్నాయో అవి తెలుసుకొని మనం అట్టి మహాయజ్ఞంగా తన ధర్మాన్ని అనుష్ఠించాలి. అది తెలుసుకొని మన ధర్మాన్ని మనం అనుష్ఠించాలట. అంటే ప్రతి జీవి ఎలా సాటి జీవులకు ఉపయోగపడుతున్నాయని తెలుసుకోవాలట. అప్పుడు అది మహాయజ్ఞంగా అనుష్ఠించాలని చెప్పారు. యజ్ఞం అన్నదానికి అంతలా ఉంటుందండి. నేను చెప్పాను కదా నిన్న, అమ్మగారు ఒక దాంట్లో యజ్ఞము అని చెప్పారని, వివాహాన్ని యజ్ఞం అని చెప్పారు. అంటే వివాహం చేసుకుని మనం మామూలుగా వివాహం చేసుకుని మళ్ళీ పిల్లల్ని కండం, ఆ గృహస్థాశ్రమాన్ని స్వీకరించి మన ఆ ధర్మాన్ని, గృహస్థాశ్రమ ధర్మాన్ని అట్లా నిర్వర్తించడం, అదంతా ఒక యజ్ఞముట. కానీ ఇప్పుడు ఎలా అయిపోయింది, అది ఎవడైనా యజ్ఞంలాగా అట్లా ఉందా? అది ఆ పరిస్థితి. అసలు పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారో తెలియదు, పిల్లల్ని కండం ఎందుకో తెలియదు, వాళ్ళని ఎట్లా పెంచాలో తెలియదు, ఆ పిల్లలకి అసలు ఎలా ఉండాలో వాళ్ళకి తెలియదు. అది పరిస్థితి. ఇంకా అది యజ్ఞం ఎట్లా అవుతుంది? ఇవన్నీ పెద్దలు ఇవన్నీ పెట్టారంటే ధర్మాలు ఎందుకు పెట్టారు? తెలుసుకుని చేయాలి దేనికైనా సరే అని. ఇప్పుడు అన్నీ ఒక తంతుల తయారైంది, ఉత్తినే సరదాగా అట్లా అయిపోయింది ప్రతిదీ. ఒక యజ్ఞం అంట అది. అంతే కదండి. అది ఎంత ప్రాసెస్ చూడండి. ఒక అమ్మాయి అబ్బాయి వివాహం చేసుకోవడం, వాళ్ళిద్దరూ కలిసి ఆ ఫ్యామిలీని రన్ చేస్తూ ఉంటారు. అట్లా కలిసి ఇద్దరు పరస్పరం. మళ్ళీ వాళ్ళకి పిల్లలు, వాళ్ళు ఎలా ఉండాలి, మళ్ళీ ఉత్తమంగా ఉండాలి, వాళ్ళు అట్లా తయారు చేయాలి తల్లిదండ్రులు. అదంతా యజ్ఞం. సాటి జీవులకు ఉపయోగపడేలాగా వాళ్ళని ఉత్తమంగా సంస్కారవంతులుగా వాళ్ళని తీర్చిదిద్దాలి పిల్లల్ని. సాటి జీవులకు వీళ్ళు ఉపయోగపడుతూ ఉండాలి. అది అసలు గృహస్థాశ్రమ ధర్మం అక్కడ.
ఇవన్నీ ఎన్ని ఉన్నాయండి? అదంతా యజ్ఞం. అలాగే ఇక్కడ చెప్తున్నారు, అసలు మనంతా చూసుకుంటే అది యజ్ఞమే. అది మన ధర్మాచరణ చక్కగా చేసుకుంటూ ఇతర జీవులకు ఉపయోగపడుతూ ఇతరులకు మనం చేసేదంతా ఒక మహాయజ్ఞం అది. అందుకని తన ధర్మాన్ని అట్లా అనుష్ఠించాలట. కర్మాచరణ నాగరికత నేర్పిన రాగద్వేష స్వార్థాది వికారాల చేత కాక పైన చెప్పిన అవగాహనతో చేస్తే చిత్తశుద్ధికి కారణమవుతుంది. అది చిత్తశుద్ధికి కారణం అవుతుందట అట్లా చేస్తే కనుక, చక్కగా పైన చెప్పినట్టుగా చేస్తే. కానీ ఆధునిక నాగరికత ప్రకారం రాగద్వేష స్వార్థాది వికారాల చేత చేస్తే మనకి చిత్తశుద్ధి కాదు, మనోదౌర్బల్యం వస్తుంది ఇక్కడ. అందుకని ఇంకా ఏం చెప్పారంటే ఇక్కడ గీత భగవద్గీత వాటిలో కూడా కృష్ణుడు సైతం వ్యాయామం చేశాడని చెప్పారట. చెప్పి చాణూర ముష్టికుల వంటి బలవంతులను సైతము కృష్ణ బలరాములు చిత్తు చేశారంటే వారి దేహదారుఢ్యం ఎంతదో అర్థం చేసుకోవచ్చు. రాముడు ధర్మ విగ్రహుడే కాక పరాక్రమశాలి, గొప్ప ధనుర్ధారి. మనకు తెలుసు, మంచి పరాక్రమవంతులు వాళ్ళు. కృష్ణుడు కానీ రాముడు, బలరాముడు వీళ్ళందరూ ఎంతో పరాక్రమవంతులు కదా. అయితే వారి బలాన్ని ధర్మార్థమే వినియోగించారు. ధర్మం కోసమే వాళ్ళ బలాన్ని వినియోగించారు తప్ప ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయలేదు. అంతే కదండి. రాముడు రాక్షస సంహారం కోసమే ఆయన బలాన్ని ఉపయోగించారు, ఆయన శ్రీరామచంద్రుడు కదా. ఎవరు పడితే వాళ్ళ మీద బాణాలు వేయలేదు ఆయన కదా. ఇలా ధర్మరక్షణలో బలాన్ని వినియోగించ సమర్థుడు కానివాడు సరి అయిన సాధకుడే కాడు. ఆ బలాన్ని ధర్మరక్షణకు ఉపయోగించకపోతే, ఆ సమర్థత లేకపోతే వాడు అసలు సరైన సాధకుడే కాట. అట్లాంటి వాడు అని చెప్పారు. సాధకుడు అనేవాడు ఆ బలాన్ని ధర్మం యొక్క రక్షణకు ఉపయోగించాలట. వైరాగ్యం పేరిట శరీరాన్ని శుష్కింపజేయడం తామస తపస్సు అని గీత కూడా నొక్కి చెప్తుంది. ఈ వైరాగ్యం అనే పేరుతోటి శరీరాన్ని శుష్కించేసుకోవడం ఇవన్నీ తామసమైన తపస్సు. అదేమి సాత్వికమైనది కాదుట. శరీరాన్ని శుష్కించేసుకోవడం అనమాట వైరాగ్యం అని చెప్పి. అది కూడా గీతలో కూడా అది చెప్పబడినదట. ధర్మానికి హాని జరుగుతూ ఉంటే అశక్తుడై చూస్తూ ఉండేవాడు అధర్మంతో చేయగలిపిన వాడేనని ధర్మశాస్త్రం. ధర్మానికి హాని జరుగుతూ ఉంటే అశక్తుడై చూస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఏదో ధర్మానికి హాని జరుగుతుంది, మనం ఏమి చేయకుండా చూస్తూ కూర్చున్నాం కదండి. చూస్తూ కూర్చుంటే అధర్మంతో చేయగలిపిన వాడేనని ధర్మశాస్త్రం. ఆ చూస్తూ కూర్చున్నవాడు కూడా ఆ అధర్మం చేస్తున్నవాడితో చేయి కలిపినవాడు అవుతాడు. ఇప్పుడు ఒకడు ఉన్నాడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాం. మామూలుగా మనం చదువుకుంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, అందుకని చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనకి కొద్దిగా అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇప్పుడు ఒక అతను భర్త భార్యని తాగొచ్చి చిత కొడుతున్నాడు అనుకోండి. తాగాడో లేదా కొడుతున్నాడు, అక్కడ తప్పు అవునా కదండి. ముందు కొడుతున్నాడు, పట్టుకుని చిత కొట్టేస్తున్నాడు అనుకోండి, వెంటనే అడ్డుకుంటామా లేదా? ఆపుతామా లేదా? ఆపాలి కదా. ఆపకుండా చూస్తూ ఉన్నాం అనుకోండి అంటే ఏంటి, వాడితో చేయగలిపిన వాళ్ళని అవుతాం మనం, ఆ కొడుతున్న వాడితోటి. అది తప్పు కదా. అలా అంతవరకు అక్కలా ఓ పిల్లాడు ఇంకో పిల్లవాడిని కొడుతున్నాడు, వెళ్ళి వెంటనే అడ్డుకుంటామా లేదా? ఎందుకు కొడుతున్నావేంటి, ఆపుతామా లేదా అండి? అవునా? కొట్టడం అనేది తప్పు, అది తెలుసు మనకి. వెంటనే ఆపుతాం, ఏంటి అలా కొట్టుకుంటున్నారు, ఏంటి అసలు విషయం? అలా చూస్తూ కూర్చున్నాం అనుకోండి, ఓ పక్కన అధర్మం జరుగుతోంది, చూస్తూ కూర్చున్నాం మనం. కూర్చుంటే ఏమవుతుంది, అశక్తుడే చూస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది, మనం కూడా అధర్మంతో చేయి కలిపినట్టే అవుతుంటాం. మనం అధర్మం చేసినట్టే మన ఎదురుగుండా జరుగుతూ ఉంటే మనం చూస్తూ కూర్చుంటే ఏమవుతుంది, మనం కూడా అధర్మంతో చేయి కలిపిన వాడి కిందే లెక్క అని ధర్మశాస్త్రమే చెప్పిందట. ధర్మశాస్త్రంలోనే ఉందట అది. అందుకని వాడితో పాటు మనకు కూడా పాపం చుట్టుకుంటుంది అన్నమాట. అది ధర్మాన్ని రక్షించడంలో
క్షాత్రధర్మాన్ని అవలంబించిన వారు విఫలులైతే బ్రహ్మజ్ఞానానికై జీవితాలను అంకితం చేయదలిచిన వారు అంటే బ్రాహ్మణులు కూడా క్షాత్రం వహించాలని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అంతేకాకుండా ధర్మశాస్త్రాల్లో ఇంకా ఏం చెప్పారట, ధర్మాన్ని రక్షించడంలో క్షాత్రధర్మాన్ని అవలంబించిన వారు విఫలులైతే, అంటే ఇప్పుడు ఏదో యుద్ధం చేయాల్సిన వాళ్ళు ఉన్నారనుకోండి, కత్తి పట్టుకుని యుద్ధం చేయాలి, ఫైట్ చేసే ధర్మం కొంతమందికి ఉంటుంది, రాజులకు ఉంటుంది. అట్లా రాజుకు ధర్మం యుద్ధం చేయడం అనేది వాళ్ళకి ధర్మం యుద్ధం అనేది అట్లా ఉందనుకోండి. వాళ్ళు కనుక విఫలులైతే, వాడు విఫలుడైపోయాడు, చేయలేకపోయాడు అనుకోండి, అప్పుడు బ్రహ్మజ్ఞానానికే జీవితాలను అంకితం చేయదలిచిన వారు అంటే బ్రాహ్మణులు కూడాను క్షాత్రం వహించాలని వాళ్ళు కూడా కత్తి పట్టుకోవాలట, అప్పుడు వాడు కూడా యుద్ధం చేయాలట. అప్పుడు ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి, ధర్మశాస్త్రం చెప్పిందిట. అప్పుడు వాళ్ళు కూడా చేయాలట. అబ్బాయి లేదండి నేను కూర్చొని గుళ్ళ మంత్రాలు చదువుకుంటానంటే కుదరదట, ధర్మశాస్త్రంలోనే ఉందిట. వాళ్ళు చేయనప్పుడు నువ్వు వెళ్ళి చేయి చెప్పారంతే. అక్కడ వాడు విఫలుడయ్యాడు, అయినా సరే నువ్వు వెళ్ళి చేయాల్సిందే, పట్టుకోవాల్సిందే, అదే చెప్పారు అక్కడ, ధర్మశాస్త్రాల్లోనే చెప్పున్నాయట. అది వివేకానందుడు కూడా మన జాతికి కావలసినది ఆత్మబలం మాత్రమే కాదని ఉక్కు వంటి ఖండబలం కూడా అవసరమని ఉద్ఘాటించారు. అందుకే వివేకానందుడు కూడా ఏం చెప్పాట, మన జాతికి కావాల్సింది ఆత్మబలం మాత్రమే కాదు, ఉక్కు వంటి ఖండబలం కూడా కావాలని చెప్పారట. ఖండబలం కూడా ఉండాలి అని చెప్పారట. అందుకే మాస్టర్ గారు ఏం చెప్పారండి, పిల్లలకి కుంగ్ఫు, కరాటే ఇవన్నీ నేర్పించండి అని చెప్పారు. మాస్టర్ గారు చెప్పారు, ఈ గ్రంథంలోనే రాశారు కూడా. అది మనం ఇంకా అంతవరకు రాలేదు, తర్వాత చదువుకుంటాం, 1-2 రోజుల్లో చదువుకుంటామేమో. అది కుంగ్ఫు, కరాటే ఇట్లాంటివి కూడా వాళ్ళకి నేర్పించాలి అని చెప్పారనమాట పిల్లలకి. అహింసను ప్రధాన సూత్రంగా గ్రహించిన బౌద్ధ గురువులు కరాటే, తావో, ఋషులు కుంగ్ఫు వంటి యుద్ధ విద్యలను ధర్మరక్షణార్థం ఏర్పరచడం గమనార్హం. అహింసనే ప్రధాన సూత్రంగా ఉన్న బౌద్ధ గురువులు కూడా అటండి. బౌద్ధం అంటే వాళ్ళకి అహింసే కదా, వాళ్ళ ప్రధానం అసలు అహింస అనేది. అట్లాంటి బౌద్ధ గురువులు కూడా కరాటే, తావో ఋషులేమో కుంగ్ఫు, తావో అనే దాంట్లో ఋషులు ఉంటారు, వాళ్ళేమో కుంగ్ఫు వంటి యుద్ధ విద్యలను ధర్మరక్షణార్థం ఏర్పరచడం గమనార్హం. వాళ్ళు ధర్మరక్షణకి దాన్ని నేర్చుకుంటారు, వాళ్ళకి వచ్చి ఉంటాయి అవన్నీ, కరాటేలు, కుంగ్ఫూలు ఇవన్నీ వచ్చి ఉంటాయి, యుద్ధ విద్యలు. ఎందుకంటే ధర్మరక్షణకి వాళ్ళకి వచ్చి ఉండాలి, వాళ్ళు చేయొచ్చు. అది అట్టి బలాన్ని చేకూర్చుకున్నవాడు రాగద్వేషాది ప్రయోజనాలు ఆశించి బలాన్ని అక్రమంగా వినియోగించుకోకుండా ఉండగలగడమే అహింస. కానీ ధర్మరక్షణలో తన కర్తవ్యాన్ని బలహీనత వలన తప్పుకొని పరమాత్మే తగిన శాస్తి చేస్తాడులే అన్న మెట్ట వేదాంతం చెప్పేవారంతా అధర్మంతో చేతులు కలిపి ధర్మపన్నాల ముసుగులో దాక్కునేవారేనని గుర్తించాలి. అట్టి బలాన్ని చేకూర్చుకున్నవాడు అంటే ఇప్పుడు ఇవన్నీ నేర్చుకుని చక్కటి బలాన్ని చేకూర్చుకున్నవాడు ఉన్నాడు అనుకోండి, రాగద్వేషాది ప్రయోజనాలు ఆశించి బలాన్ని అక్రమంగా వినియోగించుకోకుండా ఉండగలగడమే అహింస. ఆ బలాన్ని అక్రమంగా వినియోగించకూడదు, ధర్మరక్షణకి వినియోగించాలి కానీ అక్రమంగా దాన్ని వినియోగించకూడదు, రాగద్వేషాలు పూని వాటికి ఉపయోగించకూడదు అన్నమాట. అదే అహింస. ధర్మానికి ఉపయోగిస్తే అది అహింసే, హింసలోకి రాదు, అది హింస కాదు. వాడికి ఆ బలం ఉంది కానీ రాగద్వేష పూరితంగా అటువంటి పనులకు అక్రమంగా బలాన్ని ఉపయోగించకుండా ఉంటాడు, అదే అహింస. అది ధర్మరక్షణలో తన కర్తవ్యాన్ని బలహీనత వలన తప్పుకొని పరమాత్మే తగిన శాస్తి చేస్తాళ్లే అనే మెట్ట వేదాంతం చెప్పేవారంతా అధర్మంతో చేతులు కలిపి ధర్మపన్నాల ముసుగులో దాక్కునేవారని గుర్తించాలి. ధర్మరక్షణలో తన కర్తవ్యాన్ని బలహీనత వలన తప్పుకొని నేనేం చేయను, భగవంతుడే చూసుకుంటాడు, ఆయనే ఆ పరమాత్మే తగిన శాస్తి చేస్తాడు వాడికి అని అన్నాడు అనుకోండి, ఆ మెట్ట వేదాంతం అని చెప్పారు. అది భగవంతుడే శాస్తి చేస్తాడు.
అలాంటి మెట్ట వేదాంతం చెప్పేవారంతా వాళ్ళు కూడా అధర్మంతో చేతులు కలిపి ధర్మపన్నాల ముసుగులో దాక్కునేవారని గుర్తించాలి. ఆ పరమాత్మే శాస్తి చేస్తాడు అని అనుకుంటే కనుక వీళ్ళు కూడా అధర్మంతో చేతులు కలిపి ఆ ధర్మపన్నాల ముసుగులోనే వాళ్ళు ఉన్నారని గుర్తించాలట. ఈ అధర్మంతో చేతులు కలపడం అన్నది ఎలాంటిదంటేనండి, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మాస్టర్ గారు భగవద్గీత చెప్పినప్పుడు అనుకుంటే చెప్పారు, సత్సంగంలోనూ భగవద్గీత చెప్తున్నప్పుడు అనుకుంటండి చెప్పారు మాస్టర్ గారు ఒక విషయం. అదేంటంటే ఇప్పుడు భీష్ముడు చాలా గొప్పవాడు, తెలుసు కదా, అసలు విష్ణు సహస్రనామం ఎట్లా వచ్చింది ఇవన్నీ తెలుసు కదా. భీష్ముడు అంత గొప్పవాడు. ద్రోణుడు కూడా చాలా గొప్పవాడు కదా. వీళ్ళు ఏం చేశారు? అంత వివేకం లేని వాళ్ళ చెప్పండి, అంత తెలియదా వాళ్ళకి? ఎంత గొప్పవాళ్ళు ఇద్దరును. వాళ్ళిద్దరూ ఏం చేశారు? వెళ్ళి కౌరవుల పక్షాన ఉన్నారు. కౌరవుల పక్షాన్నే కదా ఉన్నారు వాళ్ళు. చివరికి ఏమైంది? భీష్ముడిని తీసుకెళ్ళి ఆ బాణాల మీద పొడుగబెట్టాడికి తీసుకెళ్ళి అర్జునుడు. చివరికి గత ఏం పట్టింది చూడండి ఏమైందో. అంత గొప్పవాడికి కూడా వెళ్ళి వాళ్ళ పక్షాన ఉన్నాడు. అంటే అధర్మంతో చేతులు కలిపారు వాళ్ళు కూడా. మాస్టర్ ఉప్పులో వేసి కొట్టేశాడు ముక్కలు అంటారు, ముక్కలు కొట్టేశాడని చెప్తారు. అట్లా చూడండి అసలు ఏం చేయాలి అక్కడ. వాడు ఎట్లాంటి వాడు తెలుసు కదా, కౌరవులు ఎట్లాంటి వాళ్ళు, దుర్యోధనుడు ఎట్లాంటి వాడు. అసలు వాడి పక్షాన ఉన్నాడు ఒకటి. ఎంత దారుణం అది, అంత తెలిసినవాడు. ఏ ధర్మశాస్త్రాలు చదువుకోలేదా చెప్పండి, ఇద్దరికి తెలియదా? భీష్ముడు అసలు ఎంత గొప్పవాడండి. అలాంటిది అసలు వాడుతూ ఉండడం ఏమిటి, ఎంత అసలు అవివేకం చూడండి. అది ఎంత గొప్పవాడైనా సరే అట్లాంటి మిస్టేక్స్ చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం. భీష్ముడు లాంటి వాడే ఎలా చేశాడో చూడండి. అక్కడ వాళ్ళతో చేతులు కలపడం తప్పు. అది ఏమైంది? అది పరిస్థితి. అదే మీరు రామాయణం తీసుకుంటే విభీషణుడు ఒకసారి చెప్పుకున్నామమ్మా. విభీషణుడు ఏం చేశాడు? రావణాసుడు తప్పు చేస్తాడు చెప్పినా సరే రావణాసుడు వినలేదు. తప్పు, నువ్వు సీతమ్మ తల్లిని తీసుకొచ్చావు, చాలా తప్పు చేస్తున్నావు, నువ్వు పరశ్రీని అట్లా తీసుకురావడం అని చెప్పినా సరే వినలేదు. నా అన్నగారు కదా అని చెప్పేం ఉండిపోలేదు. ఎవరి పక్షాన్ని వచ్చాడు? రాముడి పక్షాన్ని వచ్చాడు. అది కదా ధర్మం అంటే. తనవాడే, తన సొంతవాడే కదా. అయినా సరే ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలండి. వాటిల్లో కూడా ఎంత అసలు ఉందో చూసుకోవాలి మనం. రామాయణం తీసుకున్న, భాగవతం, భారతం ఇవన్నీ చూసుకున్న అవి ఏంటి, దాని నుంచి ఎసెన్స్ ఏంటని మనం సరిగ్గా తీసుకోకపోతే అర్థం కాదు అదేమిటన్నది. అసలు ఏది ధర్మం ఏది కాదు, ఎవరు ఎందుకు దాన్ని అట్ట చేశారో కూడా మనకు తెలియదు. అలా ఉంటుంది. అందుకని ఏమవుతుందంటే అట్లా మెట్ట వేదాంతం, పరమాత్మే తగిన శాస్తి చేస్తాడులే అనే మెట్ట వేదాంతం చెప్పేవారంతా అధర్మంతో చేతులు కలిపి ధర్మపన్నాల ముసుగులో దాక్కునేవారని గుర్తించాలి. అలా సేకరించిన బలాన్ని తనకు బాధ కలిగిందన్న ద్వేషం వలన యుద్ధంలో ప్రయోగించడం కానీ, అట్టి యుద్ధంలో ఎదుట నిలిచిన వారు తన వారన్న మమకారంతో వినియోగించకపోవడం కానీ చెయ్యక అట్టి రాగద్వేషాలకు అతీతుడై ధర్మం కోసం తన విధిగా తలచి వినియోగించాలని. చూసారండి ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి. అట్లా ఆ సేకరించిన ఆ బలాన్ని మనం ఏం చేయాలట? ఇప్పుడు ఎదటివాడు తన వాళ్ళైనా తప్పు చేస్తున్నారనుకోండి, తన వారన్న మమకారంతో వినియోగించకపోవడం. అర్జునుడు ఏం చేశాడు? బాణం వదిలేశాడు. అమ్మో నేను వీళ్ళందరినీ చంపడమా అనేసి. అంటే కృష్ణ పరమాత్మ ఏం చేశాడు? ఆయన అలా పట్టుకొని ఇవాళ అంటావేంటి, తిట్టిపోసాడు ఆయన పట్టుకొని అర్జునుడిని. అలాంటప్పుడు నువ్వు యుద్ధానికి ఎందుకు దిగావు
అదే అన్నాడు, ఇప్పుడు నీ వాళ్ళని ఓడిస్తావేంటి, వాడు తప్పు చేశాడు, చేయాల్సిందే ఇద్దాం అన్నాడు ఆయన. దెబ్బ విశ్వరూప సందర్శనం ఇచ్చేసరికి నోరు వెళ్ళబెట్టాడు ఆయన. అట్లా అందుకని తమ వారిన మమకారంతో వినియోగించకపోవడం కానీ చేయక అట్టి రాగద్వేషాలకు అతీతుడై ధర్మం కోసం తన విధిగా తలిచి వినియోగించాలి. అలా చేయడంలో మళ్ళీ ఇక్కడ ఇంకో క్లాస్ చెప్పారండి. అలా చేయడంలో జయాపజయాలు లాభాలాభాలు అన్న పరిగణ తగదని గుర్తించి కర్తవ్యాన్ని నిర్వహించడం నిష్కామ యోగం అని కృష్ణుడు భగవద్గీతలో బోధించాడు. అలా చేస్తున్నప్పుడు కూడానండి లోపల ఎట్టి భావన ఉండాలంటే అలా చేయడంలో కూడా జయాపజయాలు లాభాలాభాలు అన్న పరిగణ తగదు. ఇంకదేం ఆలోచించకూడదు. మన కర్తవ్యాన్ని మనం చేయాలి. అది ధర్మమా కాదా అంతే. నీ కర్తవ్యం నువ్వు చేయి అక్కడ అంతే చెప్పారు. జయాపజయాలు కానీ లాభాలాభాలు కానీ పరిగణలోకి తీసుకోకూడదు. అంటే మనసు ఏ స్థితిలో ఉండాలో చూడండి. జయాపజయాలు లాభాలాభాలని పరిగణలోకి మనసు తీసుకోకుండా అది గుర్తించి కర్తవ్యాన్ని నిర్వర్తించాలంతే. దాని నిష్కామ యోగం అని కృష్ణుడు భగవద్గీతలో బోధించాడు. అదే నిష్కామ యోగం అంట. అది భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారట. ఆ సూత్రాన్ని సాయి మొహిద్దీన్ తంబూలీతో కుస్తీ పడడంలో ప్రకటించడమే కాక అపజయాన్ని నిర్వికారంగా అంగీకరించారే కానీ తన అద్భుత శక్తులను ప్రయోగించి తంబూలీని శిక్షించలేదు. మనకు తెలుసు, మన లీలామృతంలో చదువుకున్నాం. మొహిద్దీన్ తంబూలీ అనే అతనితో కుస్తీ పడతారు బాబా. కుస్తీ పడి అందులో ఆయన ఓడిపోతారు బాబా కదా. దాన్ని అంగీకరించారు, ఆ ఓటమిని బాబా అంగీకరించారు. అంతేగాని బాబాకి మరి శక్తి ఉంది కదా, ఆ శక్తులు ఉపయోగించేసి ఆ తంబూలిని ఏదో ఒకటి చేయొచ్చు కదా నిజానికి. అంతే కదండి, ఏదైనా చేయొచ్చు కదా తంబూలిని. ఆయన ఏం చేయలేదు, ఓడిపోయారు తంబూలితో. ఎంత అసలు ఆశ్చర్యకరంగా ఉంటుందో చూడండి. బాబా అంతటా ఆయన తంబూలితో కుస్తీ పోటీపడి ఆయన ఓడిపోయారు. ఇదేంటి బాబా ఓడిపోవడం ఏంటి, తంబూలి గెలవడం ఏంటి? ఎంత మరి అద్భుతమైన శక్తి ఉంది బాబాకి. అతను ఏదైనా చేయొచ్చు కదా తంబూలిని. అవునా? శిక్షించలేదు బాబా, ఎక్కడ అట్లా చేయలేదు. అతడు గనక అట్టి అద్భుత శక్తులను అధర్మాచరణకు వినియోగిస్తే సాయి కూడా అతన్ని అలానే నిగ్రహించేవారే. ఒకవేళ ఈ తంబూలి కనుక కొన్ని అద్భుత శక్తులను అధర్మాచరణకు, అధర్మాన్ని చేయడానికి కనుక ఉపయోగిస్తే కనుక అతన్ని బాబా అప్పుడు నిగ్రహించేవారు. అది అర్థమైందండి. అతను ఏమైనా అధర్మానికి దాన్ని వినియోగిస్తే కనుక అప్పుడు బాబా అతన్ని నిగ్రహించడం అనేది చేసేవారు. కానీ అట్లా కాదు కదా, కుస్తీ పట్టారు, అవసరం లేదు, బాబా ఓడిపోయారు, దట్స్ ఇట్, అంతే. ఆయన ప్రయోగించాల్సిన అవసరం లేదు ఆయనకి. అదనమాట. అందుకని దానికి రుజువు ఉన్నది. ఒకవేళ ఏదైనా అధర్మం జరిగినప్పుడు ఎలా నిగ్రహించారు బాబా అన్నదానికి ఒకటి రుజువు ఉంది అని చెప్తున్నారు. క్షుద్ర శక్తిని ప్రయోగించి ఒక భక్తునికి అన్నం వెంట్రుకల్లా కనిపించి కంపు కొట్టేలాగా చేస్తే సాయి ఆ బాధను తన యోగశక్తితో నివారించి అట్టి దుష్టుడికి ఆ శక్తులు నశించేలాగా చేశారు కదా. ఇది కూడా మనం చదువుకున్నాం లీలామృతంలో. ఒక అతను క్షుద్రశక్తిని ప్రయోగించి ఒక భక్తుడికి ఏం చేస్తాడు, అన్నం వెంట్రుకల్లో కనిపిస్తూ ఉంటుంట పాపం. క్షుద్రశక్తి ప్రయోగిస్తే ఏమవుతుందండి, ఈ చేతబొళ్ళు ఇవేవేవో ఉంటాయి కదా పేర్లు, అలాంటిది అన్నం వెంట్రుకల్లో కనిపించేట్టు పాపం అతనికి. అలా చేసేట్టు వాడు క్షుద్రశక్తి ప్రయోగించి ఒక భక్తుడికి. అప్పుడు బాబా ఏం చేశారు, బాబా యొక్క శక్తితోటి, యోగశక్తితోటి అది ఈ భక్తుడికి అది నివారించారు. ఆ బాధని నివారించి ఎవడైతే ఈ క్షుద్రశక్తుల్ని ఇతని మీద ప్రయోగించాడో వాడికి ఆ దుష్టశక్తులన్నీ నశించేలాగా చేశారట వాడికి. అంటే ఏంటి, వాడు తప్పుగా చేస్తున్నాడు కాబట్టి వాడికి అది నశించేలాగా చేశారు. ఈ తంబూలియే కనుక అలా చేసుంటే వాడికి కూడా శిక్ష పడేలా చేసేవారు. కానీ అలా బాబా ఎందుకు చేయలేదు, వాడు అలా చేయలేదు కాబట్టి చేయలేదు ఆయన. అందుకని ఎప్పుడైతే అధర్మంగా జరుగుతుందో అప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఖండించి తీరుతారు దాన్ని. అది అట్లా రెడీగా ఉండి, అది కానప్పుడు వారు ఏమి చేయరు అన్నమాట. అది అందుకని ఇక్కడికి ఆపుదామండి. ఇక్కడికి ఆపితేనే మనకి తర్వాత కంటిన్యూ అవడానికి బాగుంటుంది. ఇక్కడ క్లారిటీ వచ్చింది కదా మనకి.
అంటే ఎట్లా ఉపయోగించాలి, ఏదైనా ఒక శక్తినైనా బలాన్నైనా ఎట్లా ఉపయోగించాలి అనేది. ఇప్పుడు మహాత్ములు ఉన్నారనుకోండి, వారికి ఉన్న తపశ్శక్తిని సాటి జీవులందరికీ వాళ్ళకి మేలు జరిగేలాగాను, వాళ్ళకి వారి కష్టాల్లో ఉన్నప్పుడు రక్షించడం, ఇట్లా అలా వాళ్ళకి మేలు జరిగేలాగానే చేస్తారు. ఎప్పుడు ఆ ఉత్తునే ప్రదర్శనలు ఇవ్వరు. ఉత్తుతి ప్రదర్శనలు వారి దగ్గర ఉండవు మహాత్ములందరి దగ్గర. అంత తపశ్శక్తి ఉన్నా సరే వాళ్ళు ఊరికే దాన్ని వ్యర్థంగా వినియోగించరు. అది గుర్తుపెట్టుకోవాలి. అవసరమైనప్పుడే ఆ భక్తునికి ఎంత అవసరం అంతవరకు వారు దాన్ని చేస్తారనమాట. అలా ఉంటుంది, ఉపయోగపడే రీతిలో ఉంటుంది. అది ఎప్పుడు దుర్వినియోగంగా దాన్ని ఎప్పుడూ ఉపయోగించరు వాళ్ళు తపశ్శక్తిని. కానీ అదే కాకుండా ఈ సిద్ధులు ఉన్న వాళ్ళు వాళ్ళని అలాంటి వాళ్ళని చూసామనుకోండి, ఈ రాక్షసులు వీళ్ళందరూ ఎట్లా వాళ్ళకే ఉన్నాయి కదా శక్తులు. రావణాసుడికి కూడా బోల్డ్ శక్తి ఉంది. ఇక్కడ మాయమైపోయి అక్కడికి వచ్చేవాడు, ఇవన్నీ ఉన్నాయి కదా, వాడికి ఉన్నాయి, బోల్డ్ శక్తులు ఉన్నాయి. అవునా? అలానే వాడు భగవంతుడా రావణాసుడు? రాముడి చేతిలో చచ్చాడు వాడు కదా. ఎన్ని చండాల పనులు చేశాడు. అన్ని శక్తులు ఉన్నవాడు కూడా సీతమ్మ తల్లిని తీసుకెళ్ళిపోయాడు. ఆ దరిద్ర బుద్ధి చూడండి వాడికి. అంటే ఆ శక్తులు ఉన్నంత మాత్రాన గొప్పవాడు ఏం కాదు. ఇప్పుడు నేనున్నానండి, నేను కొన్ని శక్తులు సాధించవచ్చు. దానికి తగ్గ సాధన చేసి ఇక్కడ కూర్చుందాన్ని నేను మాయమైపోయి మీ ఇంట్లో రావచ్చు కదా. కంగారు పడకండి, రాలేడు, నాకు అవేం లేవు. మీరు నేను అందరం ఒకటే, పరమ సామాన్యులం మనం. అందుకని అదేం లేదు చెప్తున్నాను. నేను కొంచెం శక్తులు సాధించి చేయొచ్చు. అవునండి కదా. రాక్షసుల్ని పోలిన శక్తులు ఎందుకు ఇవన్నీ? వాడికే ఉన్నాయి కదా, రావణాసుడికే ఉన్నాయి. చిన్నప్పుడు సినిమాల్లో చూసామని ఠామని వాడి చేతిలో కత్తి వస్తుంది, వాడు రాక్షసుడు ఎక్కడ కొడితే అటు మాయమైపోతే అక్కడెక్కడ వచ్చి నవ్వుతూ ఉంటాడు వాడు. అలాగా వాళ్ళు చేస్తారు అవన్నీ. గొప్ప విషయమా? ఇట్లాంటివి ఎన్నెన్నో ఉన్నాయండి చెప్పుకుంటూ వెళ్తే. మహాత్ములు ఏదో అందరూ చూడాలని ప్రయోగించరు వాటిల్ని. అవునా? అది ఎట్లా అంటే విభూతుల రాళ్ళతో జనాల్లో ఇట్లా చూపిస్తూ, ఏవో గాల్లో ఇట్లా సృష్టిస్తూ, అట్లాంటివి ఏమి చేయరు వాళ్ళు మహనీయులు. ఎప్పుడు ప్రదర్శన అనేది ఉండదు. బాబా ఏం చేస్తారండి, ఒక చెక్క బల్ల ఇస్తారు పడుకోవడానికి బాబాకి. అది చాలా చిన్న జానుడు ఉంటుంది. అదేమో చిరిగిపోయిన గొడపీలికలతో ఆ మసీదులో ఆయన దగ్గర ఏముంటాయి, చిరిగిన గొడపీలికలు ఉంటాయి. అవి గట్టి పైన ఆయన పడుకుంటారు. అటు ఇటు 2 ప్రమిదలు దీపాలు కూడా పెట్టుకుంటారు. అందరికీ ఆశ్చర్యం వేస్తుంది, ఇదేంటి ఆ చిన్న చెక్క బల్ల మీద అసలు ఆయన మోస్తాయో లేదో అని గుడ్డ పిలికలు లాంటి వాటితో కట్టి అంత ఎత్తులో ఉంటుంది. అది ఆయన ఎలా ఎక్కేవాళ్ళు ఎలా దిగేవారు అని ఆశ్చర్యం వేసి జనాలందరూ రావడం మొదలెడతారు చూడడానికి. మొదలెట్టేసరికి ఇంకా బాబా చెక్కని బల్లని తీసి 2 ముక్కలు చేసి అవతల పడేశారు. మరి ఎప్పుడు ప్రదర్శన చేయరు అట్లాంటివి జనాలు విరగబడేలాగా. అది చాలా సహజంగా ఉంటాయి వాళ్ళు చేసేది. అంతేగాని అది జనాల అట్రాక్షన్ కోసం అట్లా ఉండదు. ఒక లీల వాళ్ళు చేసిన ఒకటేమన్నా అనుభవాన్ని ఇచ్చినా అది భక్తుల్ని సన్మార్గంలో పెట్టడానికి ఉపయోగిస్తారు, లేదా భక్తులు చాలా కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళని రక్షించడానికి ఉపయోగిస్తారు. అట్లా ఉంటుంది అంతే తప్ప వీడేదో నాకు ఇది అవ్వాలి కాబట్టి, నాకు వశం అవ్వాలి కాబట్టి ఇలా చేసి వాడికి చూపిద్దాము, ఇట్లాంటివి ఏమి ఉండవు. అందుకే అసలైన మహనీయులందరూ చాలా సింపుల్గా మామూలుగా ఉంటారండి. బాబాని ఏమనుకున్నారు, పిచ్చి ఫకీర్ అనుకున్నారు ఆయన్ని. ఆయన ఏమన్నా చూడగానే అందరూ ఆహా గొప్పవాడని అనుకోలేదు. ఆయన ఎన్ని పడ్డారండి బాబా, ఎన్ని అసలు. ఆయన ఊళ్ళోకి రానివ్వలేదు, బావిలో నీళ్లు తీసుకొని ఇవ్వలేదు అసలు. అలా ఎంత చేశారు అందరూ, నూనె ఇవ్వలేదు ఆయనకి. ఇట్లా ఎన్ని చేశారు అక్కడ కదా. ఆయన అక్కడో తోపుల్లో అక్కడో ఉన్నారు, ఆయన ఊళ్ళోకి రానివ్వలేదు ఆయన. అసలు ఎన్ని జరిగాయి అక్కడ. పిచ్చి ఫకీర్ అనేవారు ఆయన్ని, పిచ్చివాడు అనేవారు. ఎవరైనా వచ్చి ఎవరైనా ఇక్కడ ఉన్నారంటే ఆ పిచ్చి ఆయన అక్కడ ఉన్నాడు ఇక్కడ అని చెప్పేవారు బాబాని. అలా ఉదాహరణ మన మాస్టర్ గారు ఉన్నారనుకోండి. మాస్టర్ గారు సత్సంగా అంటే ఇప్పుడు మాస్టర్ గారు అందరికీ చాలామందికి తెలుసు, కానీ
ఒకప్పుడు మాస్టర్ గారు ఉన్న టైంలో ఎలా ఉండేది తెలుసా అండి, సత్సంగాలు చేస్తే ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు, కానీ ఆ చుట్టుపక్కల సందులో వాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు గట్ట. తెలుసా అండి, ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి అది. ఎందుకంటే వాళ్ళు ఏమో ఊరికే ప్రదర్శనలు ఏమి ఇవ్వరు, వాళ్ళు చాలా మామూలుగా ఉంటారు. అసలు గుర్తించడమే కష్టం మహాత్ముల్ని. అవునండి, చీరాల స్వామి గారని గొప్ప అవధూత, ఆయన కూడా తెలిసేది కాదు. ఓ బోధకాలు ఆయనకి గెడ్డం, బోధకాల్లోంచి అసలు నేను చెప్తే అలా మాస్టర్ గారు రాస్తారు, ఆ కాళ్ళలోంచి రసికారుతూ ఉంటే ఏటో ఈగలు అవన్నీ వాళ్ళు ఉంటాయి, ఇట్లా భలే రాస్తారులేండి అసలు మాస్టర్ గారు. ఆయన భగవంతుడు, అవధూత ఆయన. అసలు ఆయన వర్ణన ఉంటుంది ఆయన ఎట్లా ఉన్నారన్నది. మురికి కాలువల దగ్గర, చెత్త కుప్పల దగ్గర కొంచెం మహాత్ములు అట్లాగే ఉంటారు, అవధూతలు అట్లా ఉండేవారు. మాస్టర్ గారిని చూస్తే వాళ్ళు గడలుంగి ఒకటి కట్టుకుని బనీని వేసుకుని, ఆయన కాలేజీకి వెడితే ప్యాంటు షర్ట్ వేసుకుని ఉండేవారు చాలా మామూలుగా. ఆయన రూమ్కి వెళ్తే అసలు ఏమి ఉండేవి కాదు అక్కడ. మహాత్ముల పటాలు ఉండేవి, ఓ చాప అట్లా, ఒక డిక్షనరీ ఉండేది, అదే తల కింద పెట్టుకు పడుకునేవారట మాస్టర్ గారు. అలా ఉండేది ఆయన రూమ్ అనమాట. అది అంతా వాళ్ళు సింపుల్గా, అసలు గుర్తించలేము మనం. ఏ హడావుడి ఉండదు వాళ్ళ దగ్గర. హాయిగా నిత్యం సచ్చిత్తానందంలో ఉన్న వాళ్ళకి హడావుడి ఉంటే అసలు వాళ్ళకి ఉండదు ఏమి. అది చూడడానికి కూడా అట్లా అనిపించదు. అమ్మగారిని చూడండి, ఒక మామూలు ఒక గృహిణిలా కనిపించేవారట. ఒక నేచర్ ఏదో ఇది కట్టుకుని ఆవిడ ఏదో వంట చేసుకుంటూ, అంటే అమ్మగారు తిరుగుతున్న టైంలో ఎవరైనా వెళ్తే అట్లా కనిపించేవారట. అందుకే వాడి శరీరంతో ఉన్నప్పుడు గుర్తించడం అనేది చాలా కష్టమైన విషయం. వాడి సన్నిధిలో ఉన్న నిలబెట్టుకోవడం ఇంకా కష్టమైన విషయం. అది చాలా మామూలుగా అనిపిస్తారు. అది అంతే కదండి. బాబాని అట్లాగే అనుకున్నారు. ఇప్పుడైతే మరి షిరిడీలో ఎలా ఉందో చూడండి. అవునా, ఆయన ఉన్నప్పుడు అవేం లేవు. ఇప్పుడు మంచి ఆయన ఒక సింహాసనంలో కూర్చోబెట్టారు ఇప్పుడు కదా, రోజు ఆరతులు ఆయనకి. ఆయన శరీరంతో ఉన్నప్పుడు ఎంత హడావుడేం లేదు కదా. అందుకని చాలా జాగ్రత్తగా ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిన విషయాలు. అదే రేపు ఇంకా మనం మిగతా అసలు మాస్టర్ గారు ఇంకా ఏం చెప్పారన్నది రేపు మనం చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.